హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైభవ్ ప్రాపర్టీస్ అండి. ఇప్పుడు మనకి రోడ్ కనిపించేది వచ్చేసి మనకి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే చౌదరిగూడ చౌరస్తా వస్తుంది. అలాగే రైట్కి వెళ్తే మనకు ప్రతాప్ సింగారం వస్తుంది. మనకి నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి నుంచి కొంచెం ముందరకు వచ్చినాక రైట్ తిరిగే రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా మనం వెళ్తే మనము నల్ల చెరువు ఉప్పల్కి వెళ్తుందండి. ఈ రోడ్డు మనకు కనిపించే రోడ్డు ఉప్పల్కి వెళ్తుంది. నల్ల చెరువు ఉప్పలు ఇక్కడ నుంచి ఉప్పల్కి కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అలాగే బోడుప్పల్ వచ్చేసి 6 కిలోమీటర్లు వస్తుందండి. ఇదనమాట ఈ రోడ్డు. బోడుపల్లికి వెళ్తుంది, ఉప్పల్కి వెళ్తుంది, ప్రతాప్గూడకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక కమాన్ వస్తుంది, చూసుకోండి క్లియర్గా కమాన్ వస్తుంది. ఈ కమాన్ లోపల మనకి 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉందంటే కేవలం 45 లక్షలు చెప్తున్నారు. ఇంకా తగ్గుతుంది రేటు. దీనికి ఇది వచ్చి సౌత్ ఫేస్లో ఉంటుంది. దీనికి రోడ్ పోర్ట్ అలాంటిది ఏముంటుంది అంటే క్లియర్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్, రేటు కన్స్ట్రక్షన్ అనమాట. ఈ ప్లాట్ వివరాలు కంప్లీట్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకొని తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోలు రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇదండి, మనము అటు నుంచి ఆ ఖమ్మం నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్కి టర్న్ అయినాము. ఇది సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేది ప్లాట్ అనమాట, చూసుకోండి. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదండి, అవన్నీ ప్లాట్స్ అనమాట. కొంతమంది పబ్లిక్ ఉంటున్నారు, కొంతమంది నియర్ బై ఇండ్లు ఉంటాయి అండి. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్లో ఇండ్లు ఉంటాయి. ఒక 500 మీటర్లు మనకి ఇల్లు ఉంటాయి, కట్టుకొని ఉంటారు, మా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఇక్కడ కూడా ఉండొచ్చు. ఇది కనిపించేది వచ్చేసి 200 గజాలు అంటే 36. ఇప్పుడు మనకు కనిపించేది ఫేస్ వచ్చేసి 36 ఫీట్లు. అలాగే ఆపోజిట్ వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్ ఉంటుందండి, 30 ఫీట్ రోడ్. సౌత్ ఫేస్ ఇది, చూసుకోండి. సౌత్ ఫేస్ ఆల్రెడీ దీంట్లో ఉంటున్నారు ఇంట్లో మనుషులు. అసలు లోపల చూద్దాం. ఇది వచ్చేసి పక్కకి ఓపెన్ ప్లాట్ ఉందండి. ఈ కంపౌండ్ వాల్ కనిపిస్తుంది అంతా వేరే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ అండి. అదంతా కూడా ఆ కంపౌండ్ వాల్కి మధ్యన కూడా మనకు ప్లాట్ ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి ప్లాట్ అనమాట. ప్లాట్ సైజు చూసుకోండి, 30 ఫీట్ వచ్చేసి 36 వచ్చేసి మనకు రోడ్ సైడ్ ఉంటుంది. అలాగే లోపలికి వచ్చేసి మనకు 50 ఉంటుంది అంటే 36 × 50, టోటల్గా 200 గజాల ప్లాట్ అనమాట ఇది. చూసుకోండి, చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్. చెప్పాలంటే ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడన్నా మనకు ఉన్నవాళ్ళు తక్కువ ధరలో కొనుక్కొని చిన్న ఫామ్ హౌస్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా రూమ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చూసుకోండి, చాలా బాగుంటుంది. మనకు గేట్ వాళ్ళు లాక్ లేదు కాబట్టి నేను బయట నుంచి తీసినాను అది వీడియో. ఇది రూమ్ అనమాట. రూము కింద వచ్చేసి చూసుకోండి, మంచిగా నీట్గా వేసుకొని పెట్టుకున్నారు. ఏరియా మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుందండి ప్లాట్ అయితే. కీస్ లేకుండా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు జాబ్కి వెళ్ళారు కాబట్టి కీ లేకుండా నేను బయట నుంచి తీసాను ఇది వీడియో. చాలా బాగుంటుంది ప్లాట్, మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఆపోజిట్ 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. మనకు నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనకి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆపోజిట్ 30 ఫీట్ రోడ్ ఇది. ఇదండి, ఇది వచ్చేసి బుచ్చిరెడ్డి లేఅవుట్ అంటారు అండి. బుచ్చిరెడ్డి లేఅవుట్ సౌత్ ఫేస్ 36 × 50 అండి. ఇది మనకి వచ్చేసి 45 లక్షలు తగ్గిస్తా అని చెప్పారు. ఒక రూమ్ ఉంటుంది అంటే ఒక వాష్రూమ్ ఉంటుంది దీంట్లో. చిన్న ఫామ్ హౌస్కి అయితే బాగుంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్ అండి. ఇది వచ్చేసి ఉప్పల్కి జస్ట్ 9 కిలోమీటర్స్ వస్తుందండి. అలాగే బోడుప్పల్కి 6 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే వరంగల్ హైవే వచ్చేసి మనకు జస్ట్ 3 కిలోమీటర్స్ వస్తుందండి. ఓఆర్ఆర్ కూడా మనకు 3 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది ఇక్కడ నుంచి. చూసుకోండి, అంత లోపల అంతా చూపిస్తున్నాను నేను. గేటు మనకు మీటర్ ఉంది, కరెంటు మీటర్ ఉంది, అలాగే ఇంటి నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ దీంట్లో ఉంటారు కూడా, మనుషులు ఉంటున్నారు కూడా. ఇది వచ్చేసి బుచ్చిరెడ్డి లేఅవుట్ అండి. సౌత్ ఫేస్కి ఉంటుంది ఇది. ఆపోజిట్ 30 ఫీట్ల రోడ్ అండి. చూసుకోండి క్లియర్గా. దీనికి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి, అంత క్లియర్ ఉంది. ఇదండి, మీకు నచ్చితే కనుక డైరెక్ట్ స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.